మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఉంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. అసలే దివాలా అంచునున్న పొరుగు దేశం ఆర్థిక పరిస్థితి ఇప్పుడు యుద్ధం కారణంగా మరింత దిగజారింది. ఇప్పటికే అప్పులతో నెట్టుకు వస్తున్న పాకిస్తాన్ మీద మొయ్యలేని భారం పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల దగ్గర అప్పుల కోసం చేయి చాస్తోంది. అయితే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు ఎలాంటి అప్పులు ఇవ్వొద్దని భారత్ డిమాండ్ చేస్తోంది. దీంతో పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీపై IMF ఆలోచనలో పడింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రాక్ రికార్డు సాధించేసింది పాకిస్తాన్. తమ దేశంపై ఉగ్ర దాడికి పాల్పడిన అల్-ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను 2011లో పాకిస్తాన్లోని ఆటో బాబల్లో గుర్తించి మట్టుబెట్టింది అమెరికా సైన్యం. అప్పటిదాకా లాడెన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఏనాడు ఎలాంటి ప్రయత్నం చేయలేదు పాకిస్తాన్. భారత్ మీద ద్వేషంతో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇచ్చే క్రమంలో దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి పాకిస్తాన్ ప్రభుత్వాలు. తెచ్చిన అప్పులు సైతం ఉగ్రవాద కార్యకలాపాలకే ఖర్చు చేయడంతో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుత పాకిస్తాన్ విదేశీ అప్పులు $130 బిలియన్ చేరాయి. అంటే మన కరెన్సీలో 10.7 లక్షల కోట్లు. ఇందులో 22% చైనా ఇచ్చిన అప్పులే ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమంతా వడ్డీల చెల్లింపులకే పోతోంది. కరోనా సంక్షోభం తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. అవినీతి, సైనిక నియంతృత్వాలు, టెర్రరిజాన్ని స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల అత్యంత పేద దేశంగా మారింది పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపడం, బలూచిస్తాన్లో తీవ్రమైన తిరుగుబాటు, దివాలా భయంతో రాజకీయ గందరగోళం ఎదుర్కొంది. ఇప్పుడు భారత్తో యుద్ధాన్ని కొని తెచ్చుకుని మరింత సంక్షోభంలో పడింది పాకిస్తాన్. భారత్తో సైనిక సంఘర్షణ చిన్నదైనా నియంత్రించే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ ఎకానమీ మరింత కుప్పకూలుతుంది అనటంలో సందేహం లేదు. తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్పై తీవ్రంగానే పడింది. తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయటాన్ని సహించలేకపోతోంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. వాటి నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఇందులో భారత్పై అక్కసు వెళ్లగక్కడంతో నెట్టింట విపరీతంగా విమర్శలు. ప్రస్తుతం పాకిస్తాన్ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో 400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు IMF సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్తాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది. పాకిస్తాన్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనీతి నుంచి $3 బిలియన్ అప్పు తీసుకునేందుకు సిద్ధమైంది. దీన్ని పసిగట్టిన భారత్కు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీ నిధులు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్ పైకి ఎగదోస్తోన్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేయటమే లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది. పాకిస్తాన్ ఇప్పటివరకు IMF నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాల్ని కూడా భారత్ సమర్పించింది. కాగా ఆపరేషన్ సింధూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశమివ్వాలనుకుంటోందని ప్రశ్నించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే మరి ఆ ఫోటోలో ఉన్నదేంటి? సామాన్య మృతదేహాలను శవపేటికల్లో పెట్టి వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ చేస్తున్న ప్రయత్నాల కారణంగా యుద్ధం అంచున ఉన్న పాకిస్తాన్కు అప్పులు దొరకకపోతే మరింత సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం.